అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఇప్పటికే మనకు డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు మరి రేపు పీఎం కిసాన్ డబ్బులు 19వ విడత పడుతున్నాయి కాబట్టి మరి రేపు ఖచ్చితంగా మనకు డబ్బులు వస్తాయా రావా అనే డౌట్ అయితే ఉందన్నమాట. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలా కదా, అన్నదాత సుఖీభవ పథకానికి మనం ఏం అప్లై చేసుకోలేదు కదా, మరి ఈ డబ్బులు మాకు వస్తాయా రావా అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక వారందరికీ కూడా ఎదురు చూసినట్లుగానే మరి ఈ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఇక రేపు ఏం జరగబోతోంది, మన ఏపీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తుందా రాదా, లేకపోతే మనకు యొక్క పీఎం కిసాన్ డబ్బులే వస్తుందా అనే విషయాన్ని అయితే నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేయడానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. అంటే రేపు మనకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. రేపు పీఎం కిసాన్కి సంబంధించి 19వ విడత డబ్బులను విడుదల చేస్తామని ప్రధాని మోదీ గారు ఇప్పటికే ప్రకటించారు. ఇక రేపు మరికాసేపట్లో 12 గంటల నుంచి కూడా రైతులకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఈ డబ్బుల్లో భాగంగా వీరికి డబ్బులు పడతాయా లేదా, రైతులకు డబ్బులు వస్తాయా లేదా అనే విషయాన్ని అయితే ఇక్కడ మనకు తెలియజేయడానికి నేను వచ్చాను మీకు. ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి మరి ఈరోజు రేపటి నుంచి మనకు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుని డబ్బులు వేస్తారనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్తున్నారు. మరి రేపు మనం 12 గంటల నుంచి కూడా మనకు తెలుస్తుంది ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతుందా కాదా అనేది. ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు మాత్రం జమ అవడానికి అవకాశం ఉంది. తప్పకుండా 19వ విడత డబ్బులు అయితే మనకు జమ అవుతాయి. ఇది మనకు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మరిన్ని అప్డేట్స్ ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.